వెల్కమ్ టు పబ్లిక్ టీవీ న్యూస్ బులెటిన్. ముందుగా హెడ్లైన్స్. హైదర్నగర్ గ్రామంలో గత 3 రోజులుగా రెక్కీ నిర్వహించిన సుధీర్ అనే బీటెక్ విద్యార్థి. ఫ్రీ బస్సులో గొడవ చేసిన మహిళలపై కేసు నమోదు. కలుషిత నీరు తాగి విద్యార్థులు అస్వస్థతకు గురైన సంఘటనలో ట్విస్ట్. కాంగ్రెస్ భవన్లో జరుగుతున్న తెలంగాణ టీపీసీసీ జనహిత పాదయాత్ర ఉమ్మడి జిల్లా సమీక్ష సమావేశం. యూరియా కొరతపై పెద్దపల్లి ఎమ్మెల్యే మీడియా సమావేశం. కాంగ్రెస్ భవన్లో జరుగుతున్న తెలంగాణ టీపీసీసీ జనహిత పాదయాత్ర ఉమ్మడి జిల్లా సమీక్ష సమావేశంలో మాట్లాడిన తెలంగాణ రాష్ట్ర మంత్రి సీతక్క, శ్రీ అడ్లూరి లక్ష్మణ్, సంక్షేమంతో పాటు సంవత్సరం కూడా తెలుసుకునేందుకే ఈ యొక్క పాదయాత్ర కార్యక్రమాన్ని సోదరిమణి గౌరవనీయులు మన మీనాక్షి నటరాజన్ గారు చేపడతా ఉన్నారు. వారితో పాటు నేను ఒక 2 జిల్లాల్లో పార్టిసిపేట్ చేయడం జరిగింది. అద్భుతంగా ప్రజల స్పందన, కార్యకర్తల ఉత్సాహం. ఈ వరంగల్ జిల్లా ఈ భద్రకాళి అమ్మవారి యొక్క ఆశీస్సులతో మరి పెద్ద ఎత్తున రాష్ట్రంలో గొప్పగా వరంగల్ జిల్లాలో పాదయాత్ర జరిగింది. ప్రతి ఒక్క కాంగ్రెస్ పార్టీ కార్యకర్త పెద్ద ఎత్తున పాల్గొని విజయవంతం చేసిన యొక్క కార్యక్రమాన్ని ముందుకు తీసుకెళ్ళాలి. దయచేసి మా మిత్రులందరూ కూడా మనం చేసుకుంటున్నాం. కాంగ్రెస్ పార్టీ పక్షాన ఒక నిర్ణయం జరిగినాక ఆ నిర్ణయానికి అనుగుణంగా మనకు పార్టీ పనిచేయాలి. మరి పార్టీ కార్యకర్తలు గౌరవ శాసనసభ్యులు ఎవరైతే ప్రజలతో ఎన్నుకోబడి మనందరం శాసనసభ్యులుగా 20 నెలలకు కాయాలని చెప్పి మనం చేస్తున్నాం. ఈరోజు గౌరవ శాసనసభ్యులు కానీ, గౌరవ శాసనమండలి సభ్యులు కానీ, గౌరవ పార్లమెంట్ సభ్యులు కానీ, మంత్రివర్గం సీతక్క గారు కూడా తీసుకెప్పటి వస్తుంది. నిన్న కూడా శ్రీలేఖ మేడం గారు మంత్రివర్గం ప్రయత్నం చేశారు. మాకు కూడా చెప్పారు వస్తానని చెప్పి చెప్పడం జరిగింది. మనం అందరం కూడా సమన్వయంతో పెద్ద ఎత్తున విజయవంతం చేయాలని మనం చేస్తున్నాం. మరి ఈరోజు మీరు కార్యక్రమం తీసుకున్న విషయంలో కూడా చాలా మంది కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలందరికీ వాస్తవానికి అభివృద్ధి వాటితో పాటు ఈ అభివృద్ధి ఫలాలలో ఎంతవరకు ప్రజలకు అందుతున్నాయి, వాటి యొక్క రిజల్ట్ ఎట్లా ఉంటుంది, ప్రజల యొక్క స్పందన ఎట్లా ఉంటుంది అనేది మనము ఈ రకంగా ప్రజల మధ్య నడుచుకుంటూ పోతుంటే, ప్రజలతోటి తెలుసుకుంటుంటే చాలా విషయాలు తెలుస్తాయి. నేను నిజామాబాద్ లో ఆర్మూర్ కానీ మన ఖానాపూర్ నియోజకవర్గం ఆదిలాబాద్ లో పర్యటించడం జరిగింది. చాలా మంచి జోస్ కూడా కార్యకర్తలకు వచ్చింది. అది ఒక అందరం ఒక దగ్గర కలిసి నడవడం, కలిసి తిరగడం, 10,000 మందితోటి ఈ జాతర నడుస్తుంటే అద్భుతంగా ప్రజల్ని కూడా ఆకర్షిస్తుంది. కార్యకర్తలలో కూడా ఎక్కడన్నా చిన్న చిన్న సమస్యలున్నా, నిరాశ ఉన్నా కూడా అలాంటి దాన్ని కూడా తరిమి కొట్టి ఉత్సాహాన్ని ఉరకలెత్తించే విధంగా ఈ యొక్క జనహిత కార్యక్రమం నడుస్తుంది. కాబట్టి ప్రతి ఒక్కరూ ములుగు నుంచి కూడా తప్పకుండా ఎప్పుడైనా నియోజకవర్గం నుంచి పాదయాత్ర మొదలవుతుంది. ఆ పాదయాత్రలో కూడా పిసిసి అధ్యక్షులు, అఖిల భారత కాంగ్రెస్ పార్టీ నాయకులు, రాష్ట్ర కాంగ్రెస్ పార్టీ నాయకులు, గౌరవ మంత్రివర్యులు, గౌరవ శాసనసభ్యులు, శాసనమండలి సభ్యులు, రాష్ట్ర నాయకత్వం, కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు, ముఖ్య నాయకులు కూడా పెద్ద ఎత్తున సరళ రావాలని చెప్పి 25వ తారీఖు సాయంత్రం బయలుదేరిన పాదయాత్ర లోపల ఈ జిల్లాకు సంబంధించినటువంటి గౌరవ శాసనసభ్యులందరూ కూడా తెలియజేస్తున్నాం. ఖచ్చితంగా ప్రజలతో ఎన్నుకోబడ్డ మనం కాంగ్రెస్ పార్టీ జెండా, కాంగ్రెస్ పార్టీ బలోపేతానికి అఖిల భారత కాంగ్రెస్ పార్టీ నిర్ణయం తీసుకున్నందుకు ప్రతి నియోజకవర్గం నుంచి ఒక 1000 మంది కార్యకర్తలు తక్కువ కాకుండా పెద్ద ఎత్తున మనం సమీకరించుకొని ఎక్కడైతే మనం ఒక ఇంటర్నల్గా మాట్లాడుతున్నాం, ఎక్కడెక్కడైతే ఏ నియోజకవర్గం నుంచి వారి శాసనసభ నాయకత్వంలో ఆ 1000 మంది కార్యకర్తలు ఎక్కడి నుంచి వారు జైన్ కావాలి, ఎక్కడి నుంచి మొదలై ఎక్కడి వరకు వెళ్ళాలన్నటువంటి రూట్ మ్యాప్ పరంగా మనం మాట్లాడుతున్నాం ఇంటర్నల్గా. దానికి పెద్ద ఎత్తున కూడా యావత్తు
కలుషిత నీరు తాగి విద్యార్థులు అస్వస్థతకు గురైన సంఘటనలో ట్విస్ట్. ప్రిన్సిపల్తో గొడవపడి వాటర్ ట్యాంక్లో మోనోమందు కలిపిన సైన్స్ టీచర్ రాజేందర్. ఎవరికీ అనుమానం రాకుండా ముందు తానే ఆ నీళ్లు తాగిన సైన్స్ టీచర్ రాజేందర్ సార్ చిత్రహింసలకు గురిచేసి దారుణంగా కొట్టేవాడని విద్యార్థుల ఆవేదన. జయశంకర్ భూపాల్పల్లి జిల్లా గాంధీనగర్ అర్బన్ రెసిడెన్షియల్ స్కూల్లో కలుషిత నీరు తాగి అస్వస్థతకు గురై 13 మంది విద్యార్థులు. తాగునీటిలో ఎవరో మోనోమందు కలిపినట్లు నిర్ధారించిన వైద్యులు ఈ విషయంపై విచారణ చేయగా రాజేందర్ సార్ ముందు కలపడని తెలిపిన విద్యార్థులు ప్రిన్సిపల్ టీచర్ల మధ్య గొడవల కారణంగానే వాటర్ ట్యాంక్లో మోనోమందు కలిపినట్లు ఒప్పుకున్న సైన్స్ టీచర్ రాజేందర్ విద్యార్థులతో పాటు అస్వస్థతకు గురైన సైన్స్ టీచర్ జిల్లా ప్రభుత్వ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న 13 మంది టీచర్లు విద్యార్థులు. ఇటీవల విజయవాడ జగ్గయ్యపేట బస్సులో సీట్ కోసం జట్లు పట్టుకొని కొట్టుకున్న మహిళలపై పోలీసులు కేసు నమోదు చేశారు. ఒకరిపై ఒకరు పిడిగుతులు కురిపించుకున్నారు. ఎవరికి ఎంత చెప్పినా వినకపోవడంతో డ్రైవర్ బస్సును నేరుగా జగ్గయ్యపేట పోలీస్ స్టేషన్కు తరలించారు. బిఎన్ఎస్ సెక్షన్ 3(126) బహిరంగ ప్రదేశాలలో అనుచితంగా ప్రవర్తించడం, 115 ప్రభుత్వ ఆస్తులకు నష్టం కలిగించడం, 351 పబ్లిక్ న్యూసెన్స్ కింద వారిపై పోలీసులు కేసు పెట్టారు. కేంద్ర ప్రభుత్వం వైఫల్యం వల్లనే రాష్ట్రంలో యూరియా కొరత ఏర్పడిందని పెద్దపల్లి ఎమ్మెల్యే చింతకుంట విజయ రమణారావు విమర్శించారు. సుల్తాన్బాద్ పట్టణంలోని ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘంలో పెద్దపల్లి ఎమ్మెల్యే చింతకుంట విజయ రమణారావు స్థానిక నాయకులతో కలిసి యూరియా కొరతపై మీడియా సమావేశం నిర్వహించారు. యూరియా కోసం రైతులు కష్టాలు పడుతుంటే కేంద్ర ప్రభుత్వంలో మన రాష్ట్రం నుంచి 2 మంత్రులు బండి సంజయ్, కిషన్ రెడ్డి పట్టించుకోవడం లేదని, గత ప్రభుత్వంలో 2 పర్యాయాలు మంత్రిగా చేసిన కేటీఆర్కు యూరియా ఎవరు సప్లై చేస్తారో తెలియకుండా మాట్లాడుతున్నారని ఎద్దేవా చేశారు. యూరియా కోసం రైతులు ఎవరు ఆందోళన చెందవద్దని సూచించారు. ఇబ్బంది జరుగుతూ ఉంది. దానికి కారణం కేంద్ర ఎన్డీఏ బీజేపీ ప్రభుత్వ రైతుల వ్యతిరేకత వైఖరి. మరి వాళ్ళు ఏదైతే సకాలంలో యూరియా సప్లై చేయకపోవడం, సకాలంలో యూరియా అందియకపోవడం, దాంతో తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా మరి కొన్ని ప్రాంతాలల్లో యూరియా ఇబ్బంది జరిగేటువంటి మాట వాస్తవం. మరి ఇవాళ మన పెద్దపల్లి జిల్లాకు వచ్చినప్పుడు జిల్లాలో ఈ సీజన్కు సరిపడేంత యూరియా మన దగ్గర ఉంది. విజ్ఞప్తి చేసేది ఏంటంటే రైతులు ఎవరు కూడా యూరియా కోసం ఆందోళన చెందాల్సిన అవసరం లేదు. మనం 2వ డోసుకు నానో యూరియా వాడచ్చు. ఏదైతే ఇలా స్ప్రే ద్వారా నానో యూరియా ఉందో, మన యొక్క రైతు నాయకునిగా, రైతు బిడ్డగా నేను ఇవాళ రైతులకు ఒక మంచి సూచన చేస్తా ఉన్నా. ఇలా ఏదైతే RFCL మరి మనకు రామగుండం NTPC ఎక్స్చేంజ్ నుంచి రావాల్సినటువంటి యూరియా కూడా
ఇవాళ కేంద్ర ప్రభుత్వం బీజేపీ నరేంద్ర మోడీ వైఫల్యంతో ఇవాళ 78 రోజులు కంటిన్యూగా షట్ డౌన్ అయింది. మళ్ళీ ఇవాళ 10 రోజులు ఆ షట్ డౌన్ అయింది. ఇవాళ ఏదో లీక్ అవుతామని చెప్పి పైపులు లీక్ అవుతా ఉన్నాయని చెప్పి ఇవాళ మరి ఫ్యాక్టరీకి సంబంధించినటువంటి యజమాని చెప్తా ఉంది. ఇవాళ తెలంగాణ రాష్ట్రంలో కూడా 11% ఉంది. ఇవాళ 11% పెట్టుబడి తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం పెట్టింది. ఇవాళ 78 రోజులు 10 రోజులు దగ్గర 88 రోజుల నుండి 90 రోజుల నుండి కంటిన్యూగా షట్ డౌన్ కావడం కూడా అదొక పెద్ద లోపం అయిపోయింది. తెలంగాణ పెద్ద నష్టం జరిగింది. దీనికి సంబంధించి అడుగుతూ ఉంటే పాపం వాళ్ళని చూస్తే నాకు బాగా అనిపిస్తాను. బీజేపీ ఇద్దరు మంత్రులు బండి సంజయ్ ఏం మాట్లాడుతారో ఆయన తెలియదు. కిషన్ రెడ్డి మరి ఆయన మాట్లాడుతూ ఉంటే చాలా కేంద్రం ఎంత సప్లై చేసింది, కేంద్రం దగ్గర ఎంత బఫర్ స్టాక్ ఉంది, రాష్ట్రం తెలంగాణ రాష్ట్రంలో ఎంత బఫర్ స్టాక్ ఉంది, ఇవాళ మనం ఎంత సప్లై చేసేది ఉండే, ఎంత సప్లై చేయాలన్నటువంటి ఆలోచన లేకుండా మీరు కేంద్ర మంత్రిగా మాట్లాడుతూ ఉన్నారంటే మీరు బాధ్యతను మరిచి బాధ్యతారాహిత్యంగా మీరు మాట్లాడుతూ ఉంటే మరి మిమ్మల్ని ఏం మిమ్మల్ని అది మీ విచక్షణకే వదిలేస్తూ ఉన్నాం, మీ విద్యతకే వదిలేస్తూ ఉన్నాం. ఎందుకంటే ఇవాళ కేంద్ర ప్రభుత్వంలో మంత్రిగా పనిచేస్తున్నాం. ఇవాళ బండి సంజయ్ గారు కూడా మీరిద్దరు రాష్ట్ర అధ్యక్షులుగా పనిచేసిన వ్యక్తులు. ఇవాళ ఈ రాష్ట్రంలో 17 మంది ఎంపీలు ఉంటే తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం ఉండగా 8 మంది ఎంపీలు గెలిపిస్తే మిమ్మల్ని 8 మంది ఎంపీలు గెలిపించారు. మీకు బాధ్యత లేదా అని చెప్పి నేను అడుగుతా ఉన్నా. పాపం బీఆర్ఎస్లో బాధ వాళ్ళ నూతనైతే నాకు కోసం అనిపిస్తాను. 10 ఏళ్ళు అధికారం ఉన్నారు. 10 ఏళ్ళు అధికారం ఉంటే అయ్యా కేటీఆర్ గారు మీకు తెలియదా మీరు ఎవరు సప్లై చేయాలో? నువ్వు అమెరికా చదువుకొని వచ్చినావు కదా, పెద్ద పెద్ద చదువులో ఇంగ్లీష్ హిందీ బాగా మాట్లాడతా అని చెప్పి నీకు నువ్వే చూపించినంతావు కదా. ఇవాళ యూరియా ఎవరు సప్లై చేయాలో తెలియదా? ఇలా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారిని కాంగ్రెస్ ప్రభుత్వాన్ని విమర్శిస్తున్నావు, మరి బీజేపీని ఎందుకు అడుగుతున్నావని అడుగుతా ఉన్నా. ఆయన అట యూరియా ఎవరిస్తే వాళ్ళకి ఓటేస్తారు అంటే ఆయన నిన్న కిషన్ రెడ్డి గారు చెంప చెల్లు అనిపించింది. నిన్న దాన్ని చూసి ఆయన సిగ్గు తెచ్చుకో. ఫస్ట్ మాట్లాడేటప్పుడు కొంచెం విజ్ఞత ప్రదర్శించాలి. మంత్రి చేసిన 10 ఏళ్ళు ఈ రాష్ట్రంలో షాడో ముఖ్యమంత్రి ఎవరిచ్చినాం. గూడూరు మండలం నాగాలపురం గ్రామంలో సుంకలమ్మ దేవాలయాన్ని సందర్శించి అమ్మవారిని దర్శించుకున్న జిల్లా కలెక్టర్ పి రంజిత్ బాషా. అక్షయ్ కుమార్, సైఫ్ అలీ ఖాన్ ప్రధాన పాత్రల్లో ప్రముఖ దర్శకుడు ప్రియదర్శన్ హైవన్ చిత్రాన్ని రూపొందిస్తున్నారు. సరికొత్త థ్రిల్లర్ మూవీగా రూపొందుతున్న ఈ చిత్రాన్ని కేవీఎన్ ప్రొడక్షన్స్, టేప్సియన్ ఫిలిమ్స్ సంయుక్తంగా నిర్మిస్తున్నాయి. ఈ ప్రెస్టీజియస్ మూవీ రెగ్యులర్ షూటింగ్ ఈ రోజు కోచిలో ప్రారంభమైంది. ఊటీ, ముంబైలలో ఈ సినిమా చిత్రీకరణ జరుపుకోనుంది. హైవన్ మూవీతో అక్షయ్ కుమార్, సైఫ్ అలీ ఖాన్ 17 ఏళ్ల తర్వాత కలిసి నటిస్తున్నారు. ఈ సినిమాలలో నటించడం ఎగ్జైట్గా ఉందని సోషల్ మీడియా ద్వారా అక్షయ్ కుమార్, సైఫ్ అలీ ఖాన్ తెలిపారు. హైవన్ చిత్రాన్ని టాప్ ప్రొడక్షన్ వాల్యూస్తో నిర్మిస్తున్నారు. నిర్మాతలు వెంకట్ కె నారాయణ, శైలజ దేశాయ్ ఫైన్. All you know, he must be inside. So anyway, I'm working with 2 devils. So, I think so. this devil you know about, this devil you don't know. He's working for the first time, sir. Yeah. You're also working. But I know this devil very well. After a while, we know each other very well. Madi. Kashan. Hey, వృద్ధురాలిపై ప్రతాపం చూపాడు. అకారణంగా చెంప చెల్లుమనిపించాడు. ఆమె రివర్స్ అయింది, 2 పీకింది. దీంతో ఆమె కొడుకుపై దాడి చేశారు. నా కొడుకునే కొడతావా అంటూ మళ్ళీ 4 పీకింది. పెద్దలకు గులాంగిరి చేస్తూ పేదలపై జూలుం ప్రదర్శిస్తే ఇలా దెబ్బలు తినక తప్పదు. వరంగల్ హన్మకొండ ఫోర్ట్ రోడ్లో రోడ్డు పక్కన ఉన్న ఒక హోటల్లో జరిగిన సంఘటన ఇది. సమయం మించిపోయాక నడిపిస్తున్నారంటూ సిలిండర్ తీసుకువెళ్లే ప్రయత్నం చేసిన ఎస్ఐ, మేము సమయం లోపలే మూసివేస్తున్నామని, ఎందుకు జూలుం చేస్తున్నామని నిలదీసి అడ్డుకున్న నిర్వాహకులు. దొరకద్దని మా మీద కక్ష కట్టుకున్నారు సార్. నా సార్ మా మీద
కట్టుకున్న సార్ నేను బాడీ చూసిన సార్ నేను పెట్టేలా అది తగ్గుతానికి అనుకున్నాను కానీ ఇది అనుకోలేదు సార్ మళ్ళీ చూసిన సార్ వచ్చి మ్యాథాలతో పిచ్చకు చూసి సాధన చెప్తాం కొడతానని అనేది సార్ ఇంకా మమ్మల్ని హింస పెట్టారు సార్ ఇంకా మా అందరిని హింస పెట్టారు సార్ మమ్మల్ని కొట్టేది తిట్టేది చెప్తాం కొడతా కాకుండా అంటానే సార్ ఒకసారి ట్యూబ్ ఇరవై మా ట్యూబ్ పాలు కొట్టింది సార్ ఎట్లా పడితే కొట్టింది సార్ మళ్ళీ ఇంకా మమ్మల్ని తిట్టారు సార్ మీ రూమ్లో ఎక్కడ నడిపి అంతా మా మీద దాచిపెట్టింది సార్ మందు ఇంకా మమ్మల్ని అంటారు సార్ మీరే దాచులు మీరే చేసి అని మమ్మల్ని అంటారు సార్ 11 మంది సార్ రాయండి. చెన్నూరు ఎస్బీఐ బ్యాంక్ అధికారులు ఇచ్చిన ఫిర్యాదు మేరకు 10 మంది పైన కేసు నమోదు చేశామని మీడియా సమావేశంలో పోలీసులు తెలియజేశారు. చెన్నూరు ఎస్బీఐ 2లో అవకతవకలు జరిగాయని బ్యాంక్ అధికారులు గుర్తించి దానికి సంబంధించినటువంటి పిటిషన్ ఈరోజు ఇవ్వడం జరిగింది. దాని ప్రకారం మేము ఒక కేసు నమోదు చేయడం జరిగింది. అందులో వారు 12,61,00,000 విలువ గల బంగారం, 1,10,00,000 విలువ గల నగదు క్యాష్ మిస్ అయినట్టుగా వాళ్ళు కంప్లైంట్లో నమోదు చేయడం జరిగింది. దానికి సంబంధించి కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టాము. ఇందులో ప్రధాన నిందితుడు వాళ్ళ ఎస్బీఐలో పనిచేసే రవీందర్, క్యాషియర్గా పనిచేసే రవీందర్. అతని ఆధీనంలో నుంచి వెళ్ళి పోయినట్టు అతను కూడా పరారీలో ఉన్నాడు. అతని ఆధీనం నుంచి మిస్ అవ్వడం జరిగింది. ఇతని గురించి మేము సెర్చ్ ఆపరేషన్ చేస్తున్నాము. మా పై అధికారులు కూడా ఆదేశం ప్రకారం కొన్ని టీమ్స్ ఏర్పడేసి ప్రధాన నిందితుడిని పట్టుకోవడానికి మేము సెర్చ్ చేస్తున్నాము. త్వరలో అతడు దొరుకుతాడు. పట్టుకున్న వెంటనే అతను దొరికినట్లయితే పూర్తి సమాచారం అనేది దొరుకుతుంది. తద్వారా ఈ బంగారం అంతా కూడా ఎక్కడ పెట్టినది కూడా అతని ఆధారం ఉన్నట్టుగా తెలుస్తుంది. దొరకబట్టేసి అందరికీ ఈ ఖాతాదారులందరికీ కూడా ఖాతాదారులు ఎవరు కూడా టెన్షన్ పడాల్సిన అవసరం లేదు. ఎందుకంటే కేసు నమోదు చేసినాం. తర్వాత నిందితులు ఎవరో కూడా తెలుసు కాబట్టి ఎక్కడ ఉంటుందనేది అతను దొరికినట్లయితే మా తరపు నుంచి వెళ్ళి రికవరీ చేయడానికి మేము 100% ప్రయత్నం చేసి తగిన శిక్ష పడడానికి ప్రయత్నం చేస్తాం. ఇప్పటివరకు ఎవరన్నా నిందితులను అదుపులో తీసుకున్నారా సార్? నిందితులను అనుమానితులు ఉన్న వాళ్ళని అయితే ఇప్పుడు తీసుకురావాలి. ఈరోజు కేసు నమోదు చేయడం జరిగింది. దీని తర్వాత ఫర్దర్ ఇన్వెస్టిగేషన్లో మేము ఏమేమి చేయాలనేది ఒక ప్లాన్ చేస్తున్నాం. ఇందులో ఎంతమంది పాల్గొన్నట్టు? 10 మందిని కేసు నమోదు చేయడం జరిగింది. 10 మంది పైన. అందులో ప్రధాన నిందితులు వచ్చేసి క్యాషియర్ రవీందర్, ఇంకొక 9 మంది వాళ్ళ వేరే అకౌంట్ నుంచి వెళ్ళి ట్రాన్స్ఫర్స్ అయినట్టు కనబడుతుంది. అందులో ఇన్వెస్టిగేషన్ స్టార్ట్ చేస్తే దర్యాప్తులో పూర్తి ఆధారాలతో పాటు పూర్తి సమాచారం తెలుస్తుంది. ఎక్కడ 9 మంది? కొంతమంది జైపూర్ నుంచి ఉన్నారు, రకరకాల విలేజ్ నుంచి ఉన్నారు. ఆ అకౌంట్స్ అన్నీ కూడా ఇప్పుడు వెరిఫై చేస్తే కానీ మాకు దాని ద్వారా దర్యాప్తులో పూర్తి నివేదిక ఇస్తాం. ఏ కోణాలలో దర్యాప్తు చేస్తున్నారు సార్? ఇదంతా కూడా అకౌంట్ ద్వారా జరిగింది కాబట్టి కొంచెం టెక్నికల్గా పనిపడుతుంది. ఇదంతా కూడా మేము అకౌంట్స్ అన్నీ కూడా తీసేసి టెక్నికల్గా వీటన్నిటిని కూడా ఇన్వెస్టిగేషన్ దర్యాప్తులో తీసుకొస్తామని చేస్తాం. ఎస్సీ వర్గీకరణ ముసుగులో దేశవ్యాప్తంగా దళితుల ఐక్యమత్యపై మోడీ బీజేపీ కుట్ర చేస్తున్నారు. ఇందులో ప్రధాన భాగస్వామి చంద్రబాబు నాయుడు అన్న విషయాన్ని ఈ సందర్భంగా మీకు తెలియజేస్తున్నాము. మిత్రులారా, ఎస్సీ వర్గీకరణకు మొదటగా పంజాబ్లో 1975లో కాంగ్రెస్ బీజం వేస్తే దీన్ని ఈరోజు మోడీ దేశం మొత్తం చేశాడన్న విషయాన్ని మీకు తెలియజేస్తున్నాను. ఎస్సీ రిజర్వేషన్ పేరుతో మనకి పడేసి ఎంగిల్ మెతుకులే మిత్రులారా. ఎస్సీ రిజర్వేషన్ వల్ల సుమారుగా లబ్ధి పొందేది 4 మాత్రమే. 100లో 4కి ఇచ్చే ఈ రిజర్వేషన్ని తెలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రులు తెలుగు రాష్ట్రాల్లో ఎస్సీ లిస్టులో ఉన్న 59 ఎస్సీ కులాలకు ఎలా సమంగా పంచుతారట. అలాగే మోడీ సార్ దేశవ్యాప్తంగా ఎస్సీ లిస్టులో ఉన్న
1108 ఎస్సీ కులాలకు ఎలా సమంగా పంచుతారట. ఇదే ఎస్సీ వర్గీకరణ మిత్రులారా. ఈ వర్గీకరణ దేశంలో ఉన్న సంపద విషయంలో అక్కర్లేదా? అలాగే భూములు, మోడీ చంద్రబాబు క్యాబినెట్లు, మంత్రి పదవులు, సుప్రీంకోర్టు హైకోర్టు జడ్జిలు నియామకాలు, అలాగే ఇండస్ట్రీలో వర్గీకరణ అక్కర్లేదా? కేవలం ఎస్సీలకు పడేసే ఎంగిలి మెతికిల్లో నేనా వర్గీకరణ? దళితుల మేనమామ, ముఖ్యంగా మాలల మేనమామ ఎస్సీ వర్గీకరణ ముసుగులో తెలుగు రాష్ట్రాల్లో అన్ని రాజకీయ పార్టీలు మాల సామాజిక వర్గాన్ని తొక్కేస్తూ ఉంటే కనీసం నోరు మెదకపోవడం, తన స్టాండ్ తెలియజేయకపోవడం చాలా బాధాకరం. ఇకనైనా మాలలంతా మన ఉనికిని చాటేందుకు రోడ్లపైకి వచ్చి శాంతితో పోరాటానికి సిద్ధం కావాలి. లేకపోతే మాల సామాజిక వర్గం తెలుగు రాష్ట్రాల్లో పూర్తిగా కనుమరుగైపోయే ప్రమాదం ముందు ఉంది. మిత్రులారా, సోదరులారా, బంధువులారా, మిత్రులారా, ఎస్సీ వర్గీకరణ పేరుతో అన్ని రాజకీయ పార్టీలు మాల సామాజిక వర్గంపై కుట్ర చేస్తూ ఉన్నాయి. మిత్రులారా, ఈ తెలుగు రాష్ట్రాల్లో మాల సామాజిక వర్గం ఉందా సచ్చిందా అని చెప్పేసి మిగతా వర్గాలు పార్టీలు అనుకుంటా ఉన్నాయి. మిత్రులారా, ఎస్సీ వర్గీకరణ పేరుతో మనకి యాక్చువల్గా ఇన్ రియల్ టర్మ్స్ ఎస్సీ వర్గీకరణ పేరుతో మనకి ఇచ్చేది 100లో 4 మిత్రులారా. కాబట్టి ఈనాటికి కూడా పల్లెల్లో 96% ఆఫ్ ఎస్సీస్ ఈనాటికి కూడా పేదరికంలోనే మునిగిపోతా ఉన్నారు. ఈ 100లో 4 ఇచ్చే ఈ సీట్లను అపూర్వ సహోదరులు మరి గురు శిష్యులైనటువంటి చంద్రబాబు నాయుడు, రేవంత్ రెడ్డి తెలుగు రాష్ట్రాల్లో ఎస్సీ లిస్టులో ఉన్నటువంటి 59 కులాలకు సమంగా పంచుతాడు. మిత్రులారా, మోడీ సార్ అయితే దేశవ్యాప్తంగా ఉన్నటువంటి ఎస్సీ లిస్టులో 1108 ఎస్సీ కులాలకు 100లో 4 ఇచ్చే ఈ సీట్లను సమంగా పంచుతాడట. ఇదే ఎస్సీ వర్గీకరణ సబ్ క్లాసిఫికేషన్ అంటే. మిత్రులారా, ఇది ఎలా సాధ్యమని చెప్పేసి ఈ సందర్భంగా మోడీ గారిని, తెలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రిని ప్రశ్నిస్తా ఉన్నాను. అలాగే ఈ ఎస్సీ సబ్ క్లాసిఫికేషన్కి సపోర్ట్ చేసేటటువంటి రాజకీయ పార్టీలన్నింటినీ కూడా ప్రశ్నిస్తా ఉన్నాను. అన్ని రాష్ట్రాల్లో ఉన్నటువంటి దళిత సోదరులారా, ఇది చాలా పెద్ద రాజకీయ కుట్ర. మిత్రులారా, ఇటువంటిది అంబేద్కర్ బ్రతుకున్నప్పుడు కానీ, అలాగే మన తాత ముత్తాతలు బతుకున్నప్పుడు కానీ దళిత కమ్యూనిటీపై ఇటువంటి కుట్ర జరగలేదు. మిత్రులారా, కాబట్టి ఇకనైనా సరే శాంతియుతంగా పోరాడదాం రండి. మరి ఎలక్షన్లో ఇచ్చినటువంటి హామీస్ అన్నీ కూడా చంద్రబాబు నాయుడు, రేవంత్ రెడ్డి పక్కన పెట్టి మరి ఎస్సీ వర్గీకరణ అంశాన్ని ముందుకు తెరపైకి తీసుకురావడం జరిగింది. మిత్రులారా, కాబట్టి ఇది కుట్రపూరితం. ఎస్సీ లిస్టులో ఉన్నటువంటి మిగతా కులాలకు న్యాయం చేసేటటువంటి ప్రక్రియ కాదు. మిత్రులారా, దళితులంతా కలిసి ఉంటే, దళితులందరూ యూనిటీగా ఉంటే రాజ్యాధికారం వైపు కన్నెత్తి చూసేటటువంటి అవకాశం ఉంది. కాబట్టి ఈ ఎస్సీ వర్గీకరణని మోడీ గారు తెరపైకి తీసుకురావడం జరిగింది. మిత్రులారా, మరి ముఖ్యంగా ఎస్సీస్ అనేది దేశం మొత్తానికి సంబంధించినటువంటి సబ్జెక్ట్. ఎస్సీస్ అనేది కాన్స్టిట్యూషన్కి సంబంధించినటువంటి మ్యాటర్. మిత్రులారా, దేశం మొత్తం మీద ఓవరాల్గా అన్ని విషయాల్లోని డామినేషన్ మాదిగ సోదరులే. వ్యక్తిగతంగా కానీ, సంస్థ పరంగా కానీ మాదిగ సోదరులకు వ్యతిరేకం కాదు. మిత్రులారా, ఓవరాల్ డామినేషన్ అనేది ఈ దేశం మొత్తాన్ని యూనిట్గా తీసుకుంటే మాదిగ సోదరులే. మిత్రులారా, ఒక్క తెలుగు రాష్ట్రాల్లోనే మాల సోదరులు ఒక స్టెప్ ముందున్నమాట నిజమే. మాయావతి గారు కానీ, కాన్శీరామ్ కానీ, ఎక్స్ చీఫ్ మినిస్టర్ ఆఫ్ పంజాబ్ మరి చరణ్జీత్ సింగ్ చన్నీ కానీ, జగన్నాథ్ పహాడియా ఎక్స్ చీఫ్ మినిస్టర్ ఆఫ్ రాజస్థాన్ కానీ, రామ్ సుధాకర్ దాస్ ఎక్స్ చీఫ్ మినిస్టర్ ఆఫ్ బీహార్ కానీ, సుశీల్ కుమార్ షిండే కానీ, బాబు జగజ్జీవన్ రావు కానీ, మరి మీరా కుమార్ గారు కానీ అందరూ మాదిగ సోదరులే. మిత్రులారా, యా ఆర్యస్థాన్ నహీ హై చమర్స్థాన్ అన్నారు కాన్శీరామ్ గారు. ఇది మాదిగల దేశం అన్నారు. ఈ దేశంలో మొట్టమొదటిసారిగా దళిత కమ్యూనిటీకి సంబంధించి స్వతంత్రంగా రాజకీయ పార్టీని ఏర్పాటు చేసి స్వతంత్ర రాజ్యాధికారాన్ని పొందినటువంటి పార్టీ ఏదైనా ఉందంటే మాదిగ సోదరులే, బీఎస్పీ. మిత్రులారా, రాష్ట్ర ఎస్సీ ఎస్టీ మైనార్టీ సంక్షేమ సాధికారత శాఖల మంత్రి అడ్లూరి లక్ష్మణ్ కుమార్ను జిల్లా కలెక్టర్ శ్రీమతి స్నేహ శబరీష్ మర్యాదపూర్వకంగా కలిసి పూల మొక్కను అందించారు. శనివారం మంత్రి శ్రీ అడ్లూరి లక్ష్మణ్ కుమార్ హన్మకొండ జిల్లాకు చేరుకున్న సందర్భంగా హరిత కాకతీయ హోటల్ జిల్లా కలెక్టర్ మర్యాదపూర్వకంగా కలిసి మొక్కను అందించి స్వాగతం పలికారు. వంట చేసిన మనం 2 అవర్స్ దాంట్లో పెట్టడం వల్ల ఆ మెథడ్ టమాటా కానీ చింతపండు స్టేట్ ప్యానిక్ అయిపోయింది. అపార్ట్ ఫ్రమ్ దట్ ఇప్పుడు గవర్నమెంట్ ఇచ్చిన మెన్యూ కొన్ని దగ్గరలో ఫాలో చేయవచ్చు. ఆ విషయాలు వాళ్ళు మనకి చెప్తున్నారు.
హ్యాండిల్ ద సిచ్యువేషన్? మేడం యాక్చువల్ కరెక్ట్గా మీరు ఏం చేశారు మా స్టాఫ్ సోషల్ మీకు పిల్లలకు సంబంధించిన ఒక ఫస్ట్ హెల్త్ పరంగా చదువు, తర్వాత వాళ్ళకి సంబంధించిన బిల్డింగ్స్ కానీ డ్యామేజెస్ కానీ గిడ్స్ కానీ ఆల్రెడీ ఫస్ట్ చీఫ్ మినిస్టర్ గారు ప్రత్యేకంగా నెక్స్ట్ చేసి సప్లై నెక్స్ట్ సప్లై మొత్తం ఇంటర్ కూడా ఇక్కడ వీలైతే అక్కడ మనం అరేంజ్ చేస్తున్నాం సార్. ఇంకా సిఎస్లో జంపాంలో ఒక క్లాసిక్ ఎగ్జాంపుల్ వెల్ఫేర్కి ఎక్కువ దృష్టి పెట్టారు. మా డిస్ట్రిక్ట్ ఆఫీసర్స్ కూడా ఖచ్చితంగా విజిట్ చేసిన ఆ వీడియోస్ మా డిస్ట్రిక్ట్ సోషల్ వెల్ఫేర్ అండ్ మైనారిటీ వెల్ఫేర్ మనకి ప్రతి ఒక్క పొలిటికల్ ఒక ఏరియా కదా ఆ ఏరియాలో హాస్పిటల్ విజిట్ చేయాలి. అక్కడ మనం కూడా ఏదో సమస్యలు తెలుసుకుని ఇదే మ్యాటర్ డిస్ట్రిక్ట్ ఆఫీసర్స్ విషయంలో కూడా మీరు అంటే కంట్రోల్ మీ కంట్రోల్ కాబట్టి పంపిస్తారు. మరో బులెటిన్లో మళ్ళీ కలుద్దాం. స్టే ట్యూన్.